నమస్తే. నేను సిరి. 'ట్రిపుల్ ఆర్' తర్వాత అంటే జూనియర్ ఎన్టీఆర్ గారైతే 'దేవరతోనే' వచ్చారు. కానీ పాన్ ఇండియా సినిమా లెవెల్‌లో వచ్చినా కూడా ఇక్కడ సౌత్‌లో హిట్ అయినంతగా అయితే నార్త్‌లో అంత ప్రభావం చూపెట్టలేదు అని చెప్పేసి అనిపించింది. సేమ్ ఇప్పుడు అట్లనే 'గేమ్ చేంజర్' కూడా ఇక్కడ సౌత్‌లో చూపించినంత ప్రభావం అక్కడే నార్త్‌లో కూడా చూపిస్తదా లేదా అనే ఒక అంశం కూడా నడుస్తుంది. ఎందుకంటే 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాత చాలా సినిమాలు అంటే అక్కడ బాలీవుడ్ వాళ్ళే భయపడుతున్న పరిస్థితి. ఆ రికార్డ్స్ అయితే అన్నిటిని బ్రేక్ చేసేసి ఇప్పుడు 'పుష్ప' అయితే నంబర్ 1 ప్లేస్‌కి దగ్గరలో ఉన్నట్టుగా కూడా కొన్ని మనం రికార్డ్స్ అయితే చూస్తున్నాం కలెక్షన్స్ పరంగా. సో ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు 'ట్రిపుల్ ఆర్'తో అంటే ఏదైతే సక్సెస్‌ని చూసారో విడివిడిగా ఆ సక్సెస్‌ని చూడలేకపోతున్నారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి ఈ అంశాన్ని అంటే ఏదైతే విడివిడిగా సినిమాలు తీసిన తర్వాత 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో అక్కడ సక్సెస్ అంటే హిందీ నార్త్ బెల్ట్‌లో సక్సెస్ చూడగలిగారా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు. నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ పాన్ ఇండియా ఏదైతే మన తెలుగు ఇండస్ట్రీ అని కాకుండా ఇండియా అంటే సినిమా అంటేనే ఇండియా లెవెల్లో ఉన్నట్టుగా ఇప్పుడైతే పాన్ ఇండియా అది వచ్చిందో సౌత్ నుంచి వెళ్ళిన సినిమాలన్నీ బాలీవుడ్లో హిట్ అయిపోతున్నాయి చాలా వరకు. ముఖ్యంగా రాజమౌళి గారి సినిమా అంటే ఖచ్చితంగా అది హిట్ అన్నట్టుగా మనకి తెలిసింది. 'ట్రిపుల్ ఆర్' మనం చూసాం, అది పాన్ ఇండియా అంటే పాన్ వరల్డ్ మూవీ అలాగా అయిపోయింది, ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన మూవీ. సో అంత సక్సెస్ని చూసిన తర్వాత రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు విడివిడిగా అంటే రామ్ చరణ్ గారు ఏమో ఇప్పుడు 'గేమ్ చేంజర్'తో, ఇంతకుముందేమో ఎన్టీఆర్ గారు 'దేవరతో' వచ్చారు. కానీ నార్త్లో అంత సక్సెస్ని చూడలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి 'గేమ్ చేంజర్' రామ్ చరణ్ గారు ఆ సక్సెస్ని చూడగలుగుతారా నార్త్లో? ఫస్ట్లీ ఇక్కడ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. సక్సెస్ని హీరోల కన్నా కూడా ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ఫుల్ హీరోస్ వేరే ప్లేస్కి వెళ్ళి సక్సెస్ చూడాలి అనుకోవడమే పెద్ద పొరపాటు. నీ రేంజ్ ఎక్కడ చూపించుకున్నారు? ఆస్కార్ లెవెల్లో చూపించుకున్నారు హీరోలు, మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ మన వాళ్ళు. అంతేకాని నేను మలయాళం ఇండస్ట్రీలోకి వెళ్ళి నాకు సక్సెస్ కావాలి, నాకు బాలీవుడ్కి వెళ్ళి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కన్నా నాకే సక్సెస్ కావాలి అని మన వాళ్ళు అనుకోరు. ఫస్ట్ థింగ్, ఇవన్నీ ఏంటంటే కలెక్షన్స్ పరంగా ప్రొడ్యూసర్కి ఎంత డబ్బులు వచ్చింది, ఆ నార్త్లో ఇప్పుడు 4 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు, మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, 5 భాషలు. 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నప్పుడు 5 భాషలకి తగ్గట్టుగా రైట్స్ కొనుక్కుంటారు. ప్రొడ్యూసర్ ఎంత డబ్బు పెట్టాడు, అక్కడ ఎంత పోయింది అనేది ప్రొడ్యూసర్కి ఇంపార్టెంట్. 'ట్రిపుల్ ఆర్' అనేది బాహుబలితో ప్రూవ్ చేసిన రాజమౌళి సినిమా అని కాబట్టి, ప్లస్ అక్కడ ఉండే యాక్టర్స్ హాలీవుడ్ యాక్టర్స్ని తీసుకొచ్చి ఆ సినిమాలో విలీనం చేసి ఆర్ట్ చేసి సక్సెస్ సాధించారు. నెక్స్ట్ 'కల్కి', దీపికా పడుకోన్ ఈజ్ ఏ మెయిన్ హీరోయిన్ ఇన్ బాలీవుడ్, వన్ ఆఫ్ ద మెయిన్ హీరోయిన్ ఇన్ బాలీవుడ్. ఆమె యాక్టింగ్కి ఫిదా కాని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి ఆమెను తీసుకొచ్చి 'కల్కిలో' ప్రభాస్ పక్కన చేసాం. ప్రభాస్ అంటే అక్కడ వాళ్ళకి క్రేజ్ ఉంది బాహుబలి వల్ల. సో దానివల్ల అక్కడ అది కలెక్షన్స్ సాధించింది. 'పుష్ప 1లో షికావత్ క్యారెక్టర్ ఎంత హిట్ అయిందో అది వాళ్ళకి బాగా నచ్చి 'పుష్ప' మీద చాలా అంటే చాలా అంచనాలతో అలాంటి సినిమా మాకు కావాలి అన్న బాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు. సో అందుకని 'పుష్పని' తీసుకొచ్చి అక్కడ మళ్ళీ రిలీజ్ చేశారు హిందీలో, సూపర్ డూపర్ హిట్ అయింది. అన్ని సినిమాల కల్లా కలెక్షన్స్లో ఇంకా దూసుకుపోతుంది. స్టిల్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఇన్ ద థియేటర్స్ కాబట్టి 'పుష్ప 2'. ఓకే, అలాగా 'దేవర' అనేది తెలుగు నేటివిటీకి సంబంధించింది. సైఫ్ అలీ ఖాన్ ఎంత పెట్టినా కూడా, సైఫ్ అలీ ఖాన్ తీసుకొచ్చి నువ్వు నెగిటివ్ రోల్లో పెట్టినా కూడా 'దేవర' అనేది ఏం క్యారెక్టర్? జాన్వీ కపూర్ మెయిన్ లీడ్, మళ్ళీ అక్కడ ఒక శ్రీదేవి గారి కూతురుని తీసుకొచ్చి పెట్టు. కానీ 'దేవర' అనే డైరెక్టర్ ఎవరు? కొరటాల శివ గారికి అక్కడ ఏమైనా సినిమాలు హిట్ అయ్యాయా? బాలీవుడ్ లో కదా, పాన్ ఇండియా తీయలేదు. మరి ఆ డైరెక్టర్ మీద బాలీవుడ్ వాళ్ళకి ఏం నమ్మకం ఉంటుంది? సెకండ్, జాన్వీ కపూర్ రోల్ ఏముంది దాంట్లో? అంతా ట్రిమ్ చేసి 'దేవరా పార్ట్ 2' అన్నారు. ఇంకా అమ్మాయికి రోలే లేనప్పుడు అమ్మాయి ఆ సినిమా ఏం చేస్తుంది? థర్డ్ పార్ట్. అమ్మాయి అంత దూరం ఇక్కడికి వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవడానికి అని అమ్మాయి అంత దూరం నుంచి వస్తే ఎన్టీఆర్ గారికి అవకాశం లేకపోయింది, ఈమెకి అవకాశం లేకపోయింది మన ఈవెంట్ ఆర్గనైజేషన్స్ వల్ల. సో ఎందుకు చూస్తారు అక్కడ? కలెక్షన్ ఏ రకంగా వస్తుంది? సినిమాలో వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఏ మేరకు వాళ్ళని యూటిలైజ్ చేసుకున్నారనే ఒక సెల్ఫిష్నెస్ అనేది ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ గారిని మాత్రం ఎస్ ఆయనకి పోటీగా ఏదో చేశావు,
బట్ సైఫ్ అలీ ఖాన్ కన్నా కూడా ఎన్టీఆర్కి నువ్వు ప్రాధాన్యం ఇచ్చాక సినిమా తీసావు. దేవరా అంటే అదే కదా. ఎందుకు చూస్తారు, మనలాగా వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు అనేది క్వశ్చన్. సో అక్కడ కలెక్షన్ బాట మన తెలుగులో, మన తెలుగు రాష్ట్రాల్లో లేదా తమిళ్, మలయాళం, కన్నడతో పోల్చుకుంటే హిందీలో కొంచెం గ్రాస్ తగ్గిందనే వార్త ఇప్పుడు మీరు అడిగింది. సేమ్ అదే పందాలో రామ్ చరణ్ గారికి అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మరీ బండికి ఉండే ఫ్యాన్స్ కాకుండా నార్మల్గా ఉండే ఫ్యాన్స్ రామ్ చరణ్ గారికి ఉన్నారు అక్కడ. ఆయనకంటూ ఒక క్రేజ్ ఉంది, బికాజ్ ఆయన కూడా ఆస్కార్ RRR కాబట్టి. కానీ సినిమా శంకర్ సినిమా అందరూ చూస్తారు. శంకర్ సినిమా ఇండియన్ 2 చూశారు. శంకర్ సినిమాలో ఒకే ఒక్కడు అక్కడ మళ్ళీ రీమేక్ చేశారు, ఆ సినిమాని చూశారు అందరూ. అలాంటిది శంకర్ ఇండియన్ 2 ఫ్లాప్ అయ్యేసరికి ఏం అంచనాలు ఉంటాయి వాళ్ళకి అక్కడ? ఈ సినిమాలో ఆయన ఏం తీశాడనే చూస్తే కానీ తెలియదు. సో కలెక్షన్స్ సాధిస్తుందా అంటే యాజ్ ఆఫ్ నౌ నో, లాంగ్ రన్లో సాధించవచ్చు. కానీ పుష్పాని బీట్ చేస్తుందా, కల్కిని బీట్ చేస్తుందా అంటే కథా కథనం, అంశాలు, డైరెక్టరు, వాళ్ళు వాళ్ళకి మన సినిమా ఇప్పుడు మనకి ఏం తెలుగులో మనం హిందీ సినిమా ఏది రిలీజ్ అయినా బాగుంటే మనం చూస్తామండి. తెలుగులో వాళ్ళకి మనం మన సినిమాలు వాళ్ళకి నచ్చితేనే చూస్తారు, లేకపోతే చూడండి. ఎందుకంటే వాళ్ళకి భాష అర్థం కాదు, వాళ్ళు సబ్టైటిల్ చేసుకొని చూసుకునే ఓపిక ఉండదు. మనకేంటంటే మనం అన్ని భాషలు మాట్లాడతాం ఇక్కడ, ఎందుకంటే అందరితో కలిసి ఉంటాం కాబట్టి. అక్కడ తెలుగు మాట్లాడరుగా, అవసరం కూడా లేదు వాళ్ళకి అవసరం కూడా లేదు. సో అవన్నీ పరిగణనలో తీసుకొని ఈ కలెక్షన్స్ అనేవి వస్తాయా రావా అనేది లాంగ్ రన్. ఎందుకంటే దేవరా లాంగ్ రన్లో వచ్చింది. స్టార్టింగ్లో రాదనుకున్నాం, 1-2 డేస్లో రాదనుకున్నాం. దేవరా లాంగ్ రన్లో వచ్చింది. అండ్ ఎవరి పేరు మేరకు ఎంతవరకు కలెక్షన్ సాధించింది అనేది కూడా మనం చూసాం. అంటే హీరోయిన్ వల్ల వచ్చిందా, హీరో వల్ల వచ్చిందా, కథ వల్ల వచ్చిందా, డైరెక్టర్ వల్ల వచ్చిందా, ఆ ఏరియా వల్ల వచ్చిందా అనేది. బట్ ఇప్పటికైనా ఎవరైతే ఈ కలెక్షన్స్ బాటలో మనకన్నా ఆ సినిమా కన్నా అక్కడ ఎక్కువ కలెక్షన్స్ రావాలి, వచ్చేస్తాయి, 300 కోట్లు సాధిస్తుంది, 500 కోట్లు సాధిస్తుంది అంటే మన దగ్గర సాధిస్తుంది. అక్కడ సాధించాలి అంటే వాళ్ళకంటూ ఒక వాల్యూ అనేది అక్కడ ఉండాలి, ఉంటే ఖచ్చితంగా సాధిస్తుందండి. బికాస్ దే ఆర్ వెరీ డిఫరెంట్ అండి. ఆ ఇండస్ట్రీ అనేది డిఫరెంట్. వాళ్ళ ఫంక్షన్లు, వాళ్ళ ప్రోగ్రాములు, వాళ్ళ డ్యాన్సులు మనం చేస్తామా, మనం ఉంటామా అలాగా? అంటే ఎందుకండి సింపుల్గా, అంటే టాపిక్ డైవర్ట్ అని కాదు కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మన బాలీవుడ్ సెలబ్రిటీ హీరోయిన్స్, మన తెలుగు సినిమా హీరోయిన్స్ ప్రెగ్నెన్సీ షూట్లు ఎట్లా చేయించుకుంటారో ఒకసారి చూడండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి సినిమాని వాళ్ళు అక్కడ ఎంత వాల్యూ ఇస్తారు, మన తెలుగు సినిమాకి అక్కడ ఎంత వాల్యూ పోతుంది అనేది. మన వాల్యూ తగ్గించుకోకుండా ఉంటే మనకి ఇక్కడే వస్తాయి కలెక్షన్లు. ఇంతకాలం పాన్ ఇండియా చూసాం కలెక్షన్లు. సమరసింహారెడ్డి పాన్ ఇండియా చూసిందా? ఠాగూర్ పాన్ ఇండియా చూసిందా? చెప్పండి. సరే, భరత్ అని నేను పాన్ ఇండియా చూసిందా? శ్రీమంతుడు పాన్ ఇండియా చూసిందా? మహర్షి పాన్ ఇండియా చూసిందా? వెంకటేష్ గారు F2, F3 పాన్ ఇండియా చూసాయా? ఇప్పుడు ఎట్లా కలెక్షన్స్ వచ్చాయి? నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నాం కూడా పాన్ ఇండియా లేదు, నాకు తెలిసి లేదు. ఓన్లీ తెలుగు, స్ట్రైట్ తెలుగు, నో తమిళ్, నో కన్నడ, నో హిందీ చేయరు. నేను చూడట్లే. సరే, భగవత్ కేసరి పాన్ ఇండియా చూసిందా? లేదు. లాస్ట్ టైం వచ్చింది చూసిందా? వై పాన్ ఇండియా? వై వీఆర్ ఎందుకు మనం ఎగబడుతున్నాం వాటి గురించి? మన ఇంట్లో మనం సంబరాలు చేసుకోవాలి. సంక్రాంతి పండగ సినిమాలు అంటే ఏంటండి? సంక్రాంతి అంటే ఏంటి తెలుసు, భోగ్ అని ఏదో వేస్తారు అంతే. లోహ్రీ ఫెస్టివల్, అది కూడా గుజరాత్లోనో రాజస్థాన్లో ఎక్కడో చేసుకుంటారు లోహ్రీ, అంతే, డన్. మనకు గంగిరెద్దులు, మనకు సంక్రాంతి, పొద్దున్న నుంచి పండగలు చేసుకొని, పిండి వంటలు చేసుకొని, గొబ్బెమ్మలు చేసుకొని, సాయంత్రం ఫ్యామిలీస్ అంతా చిన్న చిన్న పిల్లలు చేసుకొని థియేటర్లకు వెళ్ళి సినిమా చూసి చప్పట్లు కొట్టుకొని ఎంజాయ్ చేసుకొని వచ్చి కూర్చునే సాంప్రదాయం మంది. ఎక్కడ అదంతా ఉందా? ఇప్పుడు మన దగ్గర ఉందంటారా? ఇంకా మన దగ్గర ఉన్నాయండి కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, కొన్ని పల్లెటూరులో. వాళ్ళకి అదే కదా ఆనందం. సిటీ అంతా మనం బాలీవుడ్లో హిట్ అయిందా, బాలీవుడ్లో వాడు మన వాళ్ళని విమర్శించాడు, వాళ్ళు మన సినిమాలు బ్యాన్ చేస్తున్నారని మనం మాట్లాడుకుంటున్నాను తప్ప ఆ కలెక్షన్ రాలేదని లబోదిబోని తలబట్టి నిన్నోడు పెట్టుకున్నాడు అక్కడ కలెక్షన్ల కోసం. తెలుగులో 450 కోట్లు పెట్టి అదే 45 నీ సినిమాల పసం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అసలు 450 కోట్లు ఎందుకంటే 100 కోట్ల సినిమా తీయలేదా? ఇంతకాలం తీశారు, ఇంతకాలం 1000 కోట్ల సినిమానే తీశారు. ఇంత ముందు సినిమాలు ఎన్ని తీస్తే అన్ని ఆల్మోస్ట్ 1-2 ఫ్లాప్ అయ్యామేమో, అన్ని హిట్ అయ్యాయి. అసలు ఇంకా పక్కన పెట్టండి, మహేష్ బాబుతో 100 కోట్ల సినిమా తీసారా ఎవరైనా? వెంకటేష్ గారితో తీసారా 100 కోట్ల సినిమా? కానీ ఇప్పుడు నాగార్జున గారితో తీసారా 100 కోట్ల సినిమా? రాజమౌళి గారి సినిమా వస్తుంది కదా. దట్ ఈస్ వాట్ యూ పీపుల్ క్రియేటెడ్ హైప్. మేము 1000 కోట్ల భారీ బడ్జెట్ ఫిలిం అని మీరు చెప్పుకొని తిరుగుతున్నారు.
10 కోట్లు 5 కోట్లు 20 కోట్లు 30 కోట్లలో కూడా వాళ్ళకి పెట్టి తీయచ్చు. మీరు 1000 కోట్లు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు 110 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు. నేను నా దగ్గర బడ్జెట్ 100 కోట్లేనండి, చచ్చినట్టు తగ్గి తీసుకోడు కదా. ఏం టెక్నాలజీలో మీరేం విఎఫ్ఎక్స్ ఎందుకు? విఎఫ్ఎక్స్ నీకు ఏం చూపిస్తావు? ఫ్యాంటసీ వరల్డ్ ఎందుకు? జనాలకి నువ్వు ఫ్యాంటసీ వరల్డ్ చూపిస్తేనే సినిమాలు నచ్చుతున్నాయా? విఎఫ్ఎక్స్ అంటే ఇక్కడ ఒక బొక్క పడింది, ఆ బొక్క దగ్గర నువ్వు ఏదో చూపించాలి, తాబేలో పామో ఇంకేదో చూపించాలి, దానికి విఎఫ్ఎక్స్. అంటే అది రియలిస్టిక్ నీకు సాంగ్ కోసమే వెనకాలంటే ఎంతెంత పెద్ద సెట్లు, ఇంత ఎల్ఈడి లైట్లు, ఒళ్ళంతా ఎల్ఈడి లైట్లు, డిస్కో డాన్సులు, ఒలింపిక్స్లు, జిమ్నాస్టిక్లు, వీటి కోసం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి నేను 1000 కోట్లు తీసేసానని చెప్పి 1000 కోట్ల కోసం నేను పాన్ ఇండియా ఫిలిం అని చెప్పి అక్కడి నుంచి అమితాబ్ బచ్చన్ గారిని ఇక్కడి నుంచి తీసుకోవద్దని, అట్లా నటన పరంగా నీ క్యారెక్టర్ పరంగా వాళ్ళే కావాలని నువ్వు రాసుకున్నప్పుడు తీసుకో, ప్రాబ్లం లేదు. కానీ నువ్వు తీసినప్పుడు మిగతా ప్రొడ్యూసర్లకు కూడా అమ్మో నేను ఇప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే 1000 కోట్లు పెట్టుకోవాలా, ఇప్పుడు రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళాలంటే 500 కోట్లు పెట్టుకోవాలా. అంటే చిన్న డైరెక్టర్స్ కి సత్తా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఉండదు కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు డైరెక్టర్ దగ్గర మంచి సత్తా ఉందండి, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడు, నేను చిరంజీవి గారికి అనుకుంటున్నానండి అంటే ఆయనతోనా అండి నా దగ్గర ఇప్పుడు 10,000 కోట్లు లేవండి, ఒక 10 సంవత్సరాల తర్వాత తీస్తాను, 2040లో తీస్తానండి అని చెప్తాడనమాట. మనం హైప్ ఇచ్చుకొని మనం చేస్తున్నామండి. అది సినిమా, తెలుగు సినిమా, తెలుగు తల్లి, తెలుగు తలమ్మ తల్లి మనల్ని హక్కును చేర్చుకుంటుంది ఏ ఆర్టిస్ట్ అయినా కూడా. అందుకని సో ప్లీజ్ కలెక్షన్స్ పరంగా ఎక్కువ హైప్ పెట్టుకోకుండా ఉంటే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.